హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం ఒక మంచి టిప్ చెప్తాను ఫ్రెండ్స్. టిప్పు అండ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, జనరల్గా మన మొబైల్ పిల్లలు తీసుకొని ఆడుతూ ఉంటారు కదా. గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళకి కాల్స్ చేయడం కానీ లేదా మనకు వచ్చే కాల్స్ని కట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు గేమ్స్ ఆడుతూ లేదా ఇంకా వేరే వేరే అప్లికేషన్స్ ఏదేదో ఓపెన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలియక చేస్తుంటారు. సో అలాంటప్పుడు మనము ఒక ఈ చెప్పే టిప్ ద్వారా ఏంటంటే మన యొక్క డిస్ప్లే టచ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, టచ్ డిజేబుల్ చేయొచ్చు. సో వాళ్ళు ఎలాంటి ఏం ఓపెన్ చేయాలనుకున్నా కూడా ఓపెన్ అనేది కాదు. సో మనకు నార్మల్గా కాల్స్ అనేవి వస్తాయి. సో దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. జస్ట్ మన మొబైల్ యొక్క డిస్ప్లే టచ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎలాంటి అప్లికేషన్ ఓపెన్, యూట్యూబ్ కానీ గూగుల్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏది కూడా ఓపెన్ కాదు. నేను చెప్పే మెథడ్లో టోటల్గా టచ్ అనేది డిజేబుల్ అనేది అయిపోతుంది. సో అది మళ్ళీ మనం ఎనేబుల్ చేసే వరకు అది ఎనేబుల్ కాదనమాట. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, ఎలా డిజేబుల్ చేయాలి, ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక వీడియోలోకి వచ్చినట్టయితే ముందుగా మీ యొక్క ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ఇక్కడ డిజేబుల్ టచ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, DISABLE డిజేబుల్ టచ్ అని టైప్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఈ ఐకాన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో, ఇది మీరు చూసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఓపెన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది ఇన్స్టాల్ అనేది అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా పర్మిషన్స్ అనేవి అడుగుతుంది కొన్ని. సో మీరు అలో అని పర్మిషన్ చేసేయండి. సో ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మీకు పైన కనబడుతుంది కదా ఎనేబుల్ టచ్ కంట్రోల్ అని చెప్పేసి, దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఎనేబుల్ అనేది చేసేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు ఐకాన్ అనేది వచ్చేస్తుంది మన మొబైల్లో. సో దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ కంట్రోల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో చేయగానే కంట్రోల్ టచ్, ఎనేబుల్ టచ్ కంట్రోల్ అని చెప్పేసి చేయగానే మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్. ఓకే, 3 ఆప్షన్స్ కనబడతాయి కదా. సో దీంట్లో మీకు డిజేబుల్ టచ్, ఎనేబుల్ టచ్ అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎనేబుల్ ఉంది కాబట్టి మీరు డిజేబుల్ టచ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, డిజేబుల్ టచ్ పైన క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ ఏ అప్లికేషన్ కూడా మీకు ఓపెన్ కాదు. నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను, మీకు కనబడట్లేదు. సో ఇప్పుడు ఏది కూడా ఓపెన్ కాదనమాట. సో మీరు పిల్లలకి ఇచ్చినప్పుడు ఇది డిజేబుల్ చేస్తే కనుక మీరు అది మీకు పిల్లలు ఒకవేళ మొబైల్ తీసుకున్నా కూడా ఏది ఓపెన్ చేసినా కూడా కాదు. సో మనకు పిల్లలకి చెప్పేయచ్చు అనమాట. సో నా మొబైల్ అనేది పాడైపోయింది అని చెప్పేసి మనం తప్పించుకోవచ్చు. సో ఇది మళ్ళీ మనకు ఎనేబుల్ కావాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ పైన నోటిఫికేషన్ బార్లో ఇది ఉంటుందన్నమాట. సో మనకి కిందకి డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ డిజేబుల్ ఉంది కదా. సో ఇక్కడ పక్కన మనకు ఎనేబుల్ టచ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఎనేబుల్ టచ్ పైన క్లిక్ చేసేయండి బస్. ఓకే, అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకు ఎనేబుల్ అనేది అయిపోయింది అనమాట. సో నార్మల్గా యాజ్ యూజువల్గా మనం మొబైల్ అనేది మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.